గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23, 24 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ కొత్తది కావడంతో చదివేందుకు టైం పడుతుందని, పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు నిర్వహించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను 2 నెలలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల సంఖ్యను పెంచే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు ఆర్ఆర్బీ పరీక్షల దృష్ట్యా కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎస్ఐ పరీక్షల్లో కూడా ఇంగ్లీష్ వెయిటేజ్ నిబంధనను తొలగించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న ఈ 3-4 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి విద్యార్థులకు సానుకూలంగా ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థులు హర్షించే విధంగానే ఉన్నాయనుకోవచ్చా? లక్ష్మి, మొత్తం మీద విద్యార్థులైతే వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు కొద్ది రోజుల క్రితం నుంచి కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటు గ్రూప్ 2 పోస్టులను వాయిదా వేయడం చేసి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని చాలా వరకు డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే గ్రూప్ 2 పరీక్షలను ఎన్నికలకు వాయిదా వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ లో నిర్వహిస్తున్న ఆర్ఆర్బీ, అదేవిధంగా మన స్టేట్ లో ఉన్న కానిస్టేబుల్ పరీక్షలు ఒకే రోజు ఉండడంతో, అది కూడా ఏప్రిల్ 4న జరిగే కానిస్టేబుల్ పరీక్షలు ఉండడంతో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఈ పరీక్షలు వాయిదా చేసి ఇప్పటికే ప్రకటించింది. అయితే పరీక్షలు 2 నెలలు వాయిదా వేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీఎస్పీఎస్సీని కోరింది. గ్రూప్ 2 439 పోస్టులతో పాటు మరో 600 పోస్టులు పెరిగే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. లక్ష్మి, మొత్తం మీద రాష్ట్రంలో గ్రూప్ 2 అయితే వాయిదా వేయడంతో చాలా వరకు అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ మరిన్ని ఉద్యోగాలను ఖచ్చితంగా కూడా ఏ శాఖల్లో ఇంకా వివిధ శాఖలో ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ విధానాలన్నింటినీ కూడా చూసి ఇప్పటికే చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో వాయిదా వేసిన ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని అభ్యర్థులు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పటికే వీటిపైన చర్చలు కూడా జరిపారు. గ్రూప్ 2 పరీక్షల్లో కానిస్టేబుల్ పరీక్షలను ప్రభుత్వం ఎప్పుడు వాయిదా వేసింది, ఎంతవరకు జరుగుతాయని చెప్పేసి ఆ విధానాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే వెల్లడించింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కార్తీక్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నేత కళ్యాణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో కళ్యాణ్, చెప్పండి, గ్రూప్ 2 వాయిదా పడింది, మరి దీని మీద విద్యార్థులు అయితే హర్షం చేసే అవకాశాలు ఉంటాయి, మరి మీరు ఎలా స్పందిస్తారు దీనికి? ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము నిరుద్యోగ విద్యార్థి జేఏసీ, మేము విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు మొత్తం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇవాళ గ్రూప్ 2 వాయిదా వేయాలని గత 6 నెలల నుంచి కూడా మేము విద్యార్థులు 2 నెలలు వాయిదా, 3 నెలలు వాయిదా వేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే దానివల్ల 2 నెలలు కేసీఆర్ గారు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే గ్రూప్ 2 పోస్టులు 439 పోస్టులు వేసి వాళ్ళ సుమారుగా 7,000 మంది విద్యార్థులు ఈ రోజు గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది. ఇవాళ సిలబస్ కూడా కొత్త సిలబస్ 2 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగ విద్యార్థి చేసి ఒక ఉద్యమం చేపట్టి ఇవాళ ఉద్యమం చేపట్టడం వల్ల కేసీఆర్ గారి నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ 439 పోస్టులు అయితే ఒక్కొక్క పోస్టు సుమారు 3,000 మంది అప్లై చేసుకునే పరిస్థితి ఉండడం వల్ల విద్యార్థులు చాలా పోటీ ఉంది. దీనివల్ల పోస్టులు సరిపోవు. సుమారు ఒక 4,000 పోస్టులు వేయడం వల్ల దీని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కనుక అందరు విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మేము ఆ రోజు గత 2 నెలల నుంచి మేము ఉస్మానియా సిటీ వేదికగా మేము ఉద్యమం చేయడం జరిగింది. మొన్న కూడా చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఈ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఉంది, చాలా మంచి నిర్ణయం. అయితే కళ్యాణ్, ఇది ఒకటే కాదు, మీరు గ్రూప్ 2 విషయంలో ఈ పోస్టులు సరిపోవు అని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీని మీద కూడా సానుకూలంగానే స్పందించింది, ఆ పోస్టులను కూడా పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. బట్ దీనికి సంబంధించి ఒక ఫిగర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఈ విషయంలో కూడా మీరు ఎలా స్పందిస్తున్నారు? చాలా పోస్టుల సంఖ్య పెంచాలండి. ఈ రోజు కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే పోస్టుల సంఖ్య ఖాళీల సంఖ్య చాలా చూపించడం జరిగింది. ఇవాళ 439 పోస్టులు అనేవి చాలా తక్కువ పోస్టులు ఇవి. దీంట్లో కూడా ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి. సుమారు 250 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అవి తీసేస్తే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కనుక మేము ఒకటే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత 2 నెలల నుంచి విద్యార్థులు సరిపోవు పోస్టులు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 7 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు గ్రూప్ 2కు అప్లై చేసుకోవడం జరిగిందని మేము చెప్పాం. చాలా మంచి నిర్ణయం ఇది. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు అసెంబ్లీ సాక్షి గతంలో చెప్పడం జరిగింది, ఈ 1,07,000 ఉద్యోగాలు
ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ రోజు మీరు చెప్పడం జరిగింది కనుక వెంటనే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్పీ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెట్టడం కావచ్చు, అదే విధంగా ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, జేఎల్ నోటిఫికేషన్ కావచ్చు, డిఎల్ నోటిఫికేషన్ కావచ్చు, అన్ని శాఖల నోటిఫికేషన్ కేసీఆర్ గారు వెంటనే విడుదల చేయవలసిందిగా నిరుద్యోగ విద్యార్థి చేసి డిమాండ్ చేస్తా ఉన్నది. అలాగే నిన్న జరిగిన ఉస్మానియాలో కూడా నిన్న జరిగిన విద్యార్థులు మొత్తం కూడా ఇది విద్యార్థుల విజయం, ఉస్మానియా విద్యార్థుల పోరాటాల ఫలితంగానే ఈ రోజు విద్యార్థుల విజయం సాధించినాం. అదే విధంగా విద్యార్థుల మీద కేసులు పెట్టడం జరిగింది. సుమారు 50 మంది విద్యార్థులు ఈ రోజు నాతో పాటు అనేక మంది విద్యార్థులు ఈ రోజు నాన్ బెయిల్ కేసులు పెట్టి విద్యార్థులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా తిరగడం జరుగుతుంది కనుక వెంటనే కేసీఆర్ గారు విద్యార్థులు చదువుకుంటాం. మేము దయచేసి మా కేసులు కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మేము విన్నపించుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.